వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామం నందు నేడు అలీ అహ్మద్ ఆధ్వర్యంలో వైసీపీ ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో 150 సీట్లు భారీ మెజార్టీతో ఖచ్చితంగా జగన్ గెలుస్తారని, వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని వారు తెలిపారు. ఎంపీకి గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గెలిపించుకోవడం కోసము మేము ముక్కుముడకు కదిలి గ్రామం ప్రతి ఇంట ప్రచారం మొదలు పెడుతున్నాము. అంటే సర్వేలు ఎక్కడ చూసినా పైన 120 నుంచి 130 స్థానాలు కూటమికి లభిస్తాయని అనుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని మీరు అంటున్నారు. దీనికి గాలి మాటలు ఎవరు చేస్తారు? 130 ఏం చేసిందని చెప్పి గత 10 ఏళ్ళలో ఏం చంద్రబాబు చేసినారని చెప్పండి. అంటే మరి నియోజకవర్గ స్థాయిలో కూడా అందరూ కాకర్ల సురేష్ గారిని ఎన్నుకునేదానికి ప్రయత్నిస్తారు. కాకర్ల సురేష్ అన్నారా ఎవరికి ముక్కు ముఖం తెలియని వ్యక్తి. 40 ఏళ్ళగా మేకపాటి కుటుంబము ప్రజల్లో మమేకమయ్యి ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంది. ఉదయగిరి నియోజకవర్గం కోసము ఉదయగిరి కాలేజీ కట్టేయడం కానీ మరెన్నో మంచి పనులు చేశాను రాజగోపాల్ రెడ్డి కానీ రాజమోహన్ రెడ్డి వాళ్ళు కానీ. అందుకని మేము మేకపాటాలకు ఓటేసేదానికి మేము అందరూ సిద్ధమై 200 కోట్ల కాలేజీ గవర్నమెంట్కి ధరదత్తం చేసిన చరిత్ర మేకపాట వాళ్ళది. సురేష్ ఏం చేశాడని అంటే గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరగలేదని చెప్పి నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ అనుకుంటున్నారు. మీరు అనుకుంటే ఎట్లా జరిగిపోతుంది? ప్రజలను అడగండి. ప్రజలు ప్రతి ఒక్కరికి అంటే ప్రజలే అంటున్నారు. ఎవరు నీటి పాలసీ సమస్యలు ఇంకా ఉన్నాయి. గత 5 ఏళ్ళ నుంచి వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి అంటున్నారు. 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కరోనాతో పోయింది, 3 సంవత్సరాలు సంక్షేమ పథకాలు. నెక్స్ట్ అవకాశం చూస్తే అన్నీ చేస్తుంది. మీరు అనుకుంటే ఎట్లా జరిగిపోద్ది? అంటే ఖచ్చితంగా ఈసారి వైసీపీ ప్రపంచం చేయబోతుంది. మళ్ళీ ముఖ్యమంత్రి జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఎన్ని సీట్లలో గెలుస్తుంది అనుకుంటున్నారు? 125 నుంచి 135 లోపల గెలుస్తుంది. జై జగన్! జై జగన్!